హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి, ముందుగా హెడ్లైన్స్. డాక్టర్స్ ఇన్ క్యాపిటల్ కాల్ ఆఫ్ స్ట్రైక్ యాజ్ ఎస్సీ బ్రోకర్స్ పీస్. డాక్టర్స్ ఇన్ క్యాపిటల్ అంటే రాజధానిలో ఉన్నటువంటి వైద్యులు. డాక్టర్స్ అంటే వైద్యులు. ఇన్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ సిటీ, రాజధాని నగరం అంటే ఢిల్లీలో. కాల్ ఆఫ్ అంటే విరమించారు. కాల్ ఆఫ్ అంటే విరమించడం. ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. ఏది కాల్ ఆఫ్ చేశారు? స్ట్రైక్ అంటే సమ్మెను విరమించారు. యాజ్ కారణంగా. ఎస్సీ బ్రోకర్స్ పీస్. ఇక్కడ ఎస్సీ అంటే సుప్రీంకోర్టు, సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ బ్రోకర్ అనేది V5గా రావడం జరిగింది. ఇది వెర్బ్. ఇక్కడ ఎస్సీ ప్లేస్లో అంటే ఏకవచనం బదులు బహువచనం ఉంటే V1 వస్తుంది. ఎస్సీ బ్రోకర్స్ పీస్ అంటే సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం చేసి శాంతిని స్థాపించడంతో. బ్రోకర్ అంటే ఇక్కడ మధ్యవర్తిత్వం చేయడం. ఎవరు? సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం చేసి అంటే శాంతింపచేసి లేదా శాంతిని స్థాపించి వైద్యులను సమ్మె విరమించేలా చేసింది. ఎవరు? సుప్రీంకోర్టు. అలాగే వివరాల్లోకి వెళ్తే, డాక్టర్స్ ఎట్ మేజర్ హాస్పిటల్స్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ హ్యావ్ కాల్డ్ ఆఫ్ దేర్ 11-day strike against the brutal rape and murder of their junior colleague at a Kolkata hospital. చూడండి, డాక్టర్స్ ఎట్ మేజర్ హాస్పిటల్స్ అంటే ప్రధాన ఆసుపత్రులలోని వైద్యులు. ఎట్ మేజర్ హాస్పిటల్స్ అంటే ప్రధాన ఆసుపత్రులలోని డాక్టర్స్ వైద్యులు. ఇన్ ద నేషనల్ క్యాపిటల్ అంటే దేశ రాజధానిలోని. చూడండి, డాక్టర్స్ ఎట్ మేజర్ హాస్పిటల్స్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్. ఇక్కడి వరకు ఇదంతా కూడా కేవలం సబ్జెక్టుగానే పరిగణించాలి. అంటే దేశ రాజధానిలోని ప్రధాన ఆసుపత్రుల వైద్యులు అని చెప్పిన తర్వాత ఇక్కడ కాల్డ్ ఆఫ్ అనేది వెర్బ్గా చెప్పుకోవచ్చు. కాల్డ్ ఆఫ్ అనేది ఫ్రేజల్ వర్బ్ అంటే విరమించారు. హ్యావ్ కాల్డ్ ఆఫ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి. చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. డాక్టర్స్ ఎట్ మేజర్ హాస్పిటల్స్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. అలాగే హ్యాస్ కానీ హ్యావ్ కానీ రావాలి. ఇక్కడ హ్యావ్ ఎందుకు వచ్చిందంటే ప్రధాన ఆసుపత్రుల్లోని వైద్యులు ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ హ్యావ్ రాయడం జరిగింది. సింగులర్ ఉంటే హ్యాజ్ రాయాలి. అలాగే కాల్డ్ ఆఫ్ అనేది V3 కాబట్టి ఇలా గమనించాలి. దేర్ అంటే వారి యొక్క. 11-day strike చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. 11 రోజుల సమ్మెను విరమించారు. ఇక్కడ 11 అని ఉంది, 11 days లేదు. ఎందుకంటే ఇక్కడ 11కి మరియు డేకి మధ్యన చిన్న అడ్డగీత ఉంది. దాన్నే హైఫన్ అంటారు. రెండు నౌన్లను ఒక అడ్డగీత కలిపితే అది కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ అంటారు. ఇక్కడ 11 అనేది యాడ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి 11 అనాలి, 11 days అనకూడదు. 11-day strike అంటే 11 రోజుల సమ్మెను విరమించారు. ఎగనిస్ట్ వ్యతిరేకంగా. ద బ్రూటల్ రేప్ అంటే దారుణమైన అత్యాచారం. అండ్ మరియు మర్డర్ ఆఫ్ దేర్ జూనియర్ కలీగ్ సహోద్యోగిని యొక్క దారుణమైన హత్య. దేర్ అంటే వారి యొక్క. జూనియర్ కలీగ్ అంటే జూనియర్ సహోద్యోగిని. ఎట్ కోల్కతా హాస్పిటల్ కోల్కతా ఆసుపత్రిలో. ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి. కోల్కతా ఆసుపత్రిలో తమ జూనియర్ సహోద్యోగిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో ప్రధాన ఆసుపత్రుల వైద్యులు తమ 11 రోజుల సమ్మెను విరమించారు. అలాగే దేర్ మూవ్ కేమ్ ద సుప్రీం కోర్ట్స్ అపీల్ ఆన్ థర్స్డే ఆస్కింగ్ దెమ్ టు రిటర్న్ టు వర్క్ అండ్ టెండ్ ద పూర్ అండ్ ఎయిలింగ్ ఇన్ పబ్లిక్ హాస్పిటల్. చూడండి, దేర్ మూవ్ కేమ్ అంటే వారి యొక్క కదలిక వచ్చింది.
అంటే వారు ఎప్పుడు కదిలారంటే ఆఫ్టర్ తర్వాత ద సుప్రీం కోర్ట్స్ అప్పీల్ అంటే సుప్రీంకోర్టు యొక్క అప్పీల్ తర్వాత. చూడండి ఇక్కడ టీ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు యొక్క అప్పీల్ తర్వాత ఆన్ థర్స్డే గురువారం నాడు ఆస్కింగ్ దెమ్ టు రిటర్న్ టు వర్క్ అంటే వారు తిరిగి పనిలోకి రావాలని. ఆస్కింగ్ దెమ్ అంటే వారిని అడుగుతూ, టు రిటర్న్ టు వర్క్ అంటే తిరిగి పనిలోకి రావాలని. అండ్ మరియు టెండ్ ద పూర్ అండ్ ఎయిలింగ్ ఇన్ పబ్లిక్ హాస్పిటల్స్. టెండ్ ద పూర్ అంటే పేదలను ఆదుకోవాలని. అండ్ మరియు ఎయిలింగ్ ఇన్ పబ్లిక్ హాస్పిటల్స్ అనారోగ్యంతో ఉన్నవారిని అలాగే పేదవారిని ఆదుకోవాలని సుప్రీంకోర్టు అప్పీల్ చేసిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులలో పేదలు మరియు అనారోగ్యంతో ఉన్నవారిని ఆదుకోవాలని కోరారు. ఎవరు కోరారు? సుప్రీంకోర్టు కోరింది. ఎవరిని కోరింది? సమ్మె చేస్తున్న వైద్యులను కోరింది. అలాగే డ్యూరింగ్ ద డే లాంగ్ హియరింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ రీకౌంటెడ్ సీన్స్ ఆఫ్ పేషెంట్స్ వెయిటింగ్ ఫర్ అవర్స్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్ ఆఫ్ మెడికల్ కేర్ అండ్ బైస్టాండర్స్ స్పెండింగ్ నైట్స్ ఆన్ ద బేర్ ఫ్లోర్. చూడండి, డ్యూరింగ్ ద డే లాంగ్ హియరింగ్ అంటే రోజంతా జరిగిన విచారణలో. డ్యూరింగ్ అంటే సమయంలో, ద డే లాంగ్ అంటే రోజంతా, హియరింగ్ విచారణ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ రీకౌంటెడ్ అంటే సమగ్రంగా వివరించారు. ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సీన్స్ ఆఫ్ పేషెంట్స్ వెయిటింగ్ ఫర్ అవర్స్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్ ఆఫ్ మెడికల్ కేర్ అంటే కొన్ని నిమిషాల వైద్య సంరక్షణ కోసం రోగులు గంటల తరబడి నిరీక్షిస్తున్న దృశ్యాలను చంద్రచూడ్ సమగ్రంగా వివరించారు. సీన్స్ అంటే దృశ్యాలను, ఆఫ్ పేషెంట్స్ అంటే రోగులు, వెయిటింగ్ ఎదురు చూస్తూ, ఫర్ అవర్స్ అంటే గంటల తరబడి, ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ ఆఫ్ మెడికల్ కేర్ అంటే కేవలం కొన్ని నిమిషాల వైద్య సంరక్షణ కోసం రోగులు గంటల తరబడి నిరీక్షిస్తున్నటువంటి దృశ్యాలను చంద్రచూడ్ సమగ్రంగా వివరించారు. అండ్ మరియు బైస్టాండర్స్ స్పెండింగ్ నైట్స్ ఆన్ ద బేర్ ఫ్లోర్. చూడండి, బైస్టాండర్స్ అంటే రోగులను చూడడానికి వచ్చినటువంటి వ్యక్తులు, బంధువులు ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరినీ కూడా బైస్టాండర్స్ అంటారు. స్పెండింగ్ నైట్స్ అంటే రాత్రులు గడుపుతున్నారు. ఆన్ ద బేర్ ఫ్లోర్ అంటే కటిక నేలపై పడుకుంటున్నారు. చూడండి, ఇలాంటి పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. బేర్ ఫ్లోర్ అంటే కటిక నేలపై. ఇవన్నీ కూడా భారత ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ సమగ్రంగా వివరించారు. అలాగే ఐ నో బికాస్ ఐ టు హ్యాడ్ స్లెప్ట్ ఆన్ ద ఫ్లోర్ ఇన్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ వేర్ ఏ రిలేటివ్ హ్యాడ్ బీన్ అడ్మిటెడ్. అవర్ హార్ట్స్ గో అవుట్ టు ఆల్ ద పీపుల్ హూ గో టు పబ్లిక్ హాస్పిటల్స్. చూడండి, ఐ నో అంటే నాకు తెలుసు. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉంది అంటే ఎవరు చెప్తున్నారు? భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ చెప్తున్నారు. ఐ నో నాకు తెలుసు. బికాస్ ఎందుకంటే ఐ టు నేను కూడా, హ్యాడ్ స్లెప్ట్ పడుకున్నాను. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. హ్యాడ్ స్లెప్ట్ నేను కూడా పడుకున్నాను. ఆన్ ద ఫ్లోర్ నేలపై, ఇన్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నేలపై నేను కూడా పడుకున్నాను. ఇన్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నేను కూడా పడుకున్నాను. వేర్ ఏ రిలేటివ్ హ్యాడ్ బీన్ అడ్మిటెడ్. చూడండి, ఇక్కడ వేర్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఎందుకంటే ఈ వేర్ అనేది హాస్పిటల్ గురించి చెప్తుంది. ఏ రిలేటివ్ హ్యాడ్ బీన్ అడ్మిటెడ్. ఏ రిలేటివ్ అంటే బంధువు, హ్యాడ్ బీన్ అడ్మిటెడ్ బంధువు ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పుడు నేను కూడా నేలపై పడుకున్నాను. చూడండి, ఎక్కడైతే బంధువు అడ్మిట్ అయ్యాడో అదే ఆ ప్రభుత్వ ఆసుపత్రి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంది. ఏ రిలేటివ్ ఒక బంధువు, హ్యాడ్ బీన్ అడ్మిటెడ్ ఇది ప్యాసివైజ్లో ఉంది. అతన్ని అడ్మిట్ చేశారు. ఎవరు అడ్మిట్ చేశారో మనకు అనవసరం కాబట్టి ప్యాసివైజ్లో ఉంది. లేదా అతను అడ్మిట్ చేయబడ్డాడు. ఎక్కడ? హాస్పిటల్లో. ఇలా అర్థం చేసుకుంటూ ఉండాలి. అలాగే అవర్ హార్ట్స్ గో అవుట్ టు ఆల్ ద పీపుల్ హూ గో టు పబ్లిక్ హాస్పిటల్స్. చూడండి, అవర్ హార్ట్స్ అంటే మన హృదయాలు, గో అవుట్ టు ఆల్ దోస్ పీపుల్
గో అవుట్ అంటే ఉప్పొంగుతాయి. టు ఆల్ దోస్ పీపుల్ హూ గో టు ద పబ్లిక్ హాస్పిటల్స్. చూడండి, ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారో వారందరినీ చూసి మన హృదయాలు ఉప్పొంగుతాయి అనే అర్థం వస్తుంది. అంటే ఇక్కడ గో అవుట్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పడం జరిగింది. అంటే వారు ఎప్పుడు వెళ్ళినా కూడా మన హృదయాలు ఉప్పొంగుతాయని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా రాయాల్సి ఉంటుంది. అవర్ హార్ట్స్ గో అవుట్ టు ఆల్ దోస్ పీపుల్. డాక్టర్స్ మస్ట్ కమ్ బ్యాక్ టు డ్యూటీ. అంటే డాక్టర్స్ అంటే వైద్యులు. మస్ట్ కమ్ తప్పకుండా రావాలి. బ్యాక్ టు డ్యూటీ తిరిగి విధులకు హాజరు కావాలి. హౌ విల్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రన్ వితౌట్ దెమ్. చూడండి, హౌ విల్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ మార్క్. ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు లేకుండా అవి ఎలా నడుస్తాయి అంటే ఏవి? ఆసుపత్రులు. హౌ విల్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు. రన్ అంటే నడుస్తాయి. వితౌట్ దెమ్ అంటే ఆసుపత్రులు లేకుండా. చూడండి, ఇది ఫ్యూచర్ టెన్స్లో క్వశ్చన్ ఉంది. హౌ విల్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు లేకుండా ఎలా నడుస్తాయి. వితౌట్ దెమ్ అంటే అవి లేకుండా. ద చీఫ్ జస్టిస్ టోల్డ్ ద లాయర్స్. ప్రధాన న్యాయమూర్తి న్యాయవాదులతో అన్నారు. టోల్డ్ అంటే అన్నారు. ద లాయర్స్ న్యాయవాదులతో. ద 3 జడ్జ్ బెంచ్ ఆల్సో కంప్రైజింగ్ జస్టిసెస్ జేబీ పర్జివాలా అండ్ మనోజ్ మిశ్రా సెడ్ ద ఫ్యామిలీ ఆఫ్ ద డాక్టర్ హూ లాస్ట్ హర్ లైఫ్ వుడ్ నెవర్ రీగెయిన్ నార్మల్సీ. చూడండి, ద 3 జడ్జ్ బెంచ్ అంటే త్రిసభ్య ధర్మాసనం. ఆల్సో కూడా కంప్రైజింగ్ జస్టిసెస్ జేబీ పర్డివాలా అండ్ మనోజ్ మిశ్రా. జేబీ పర్డివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సెడ్ తెలిపింది. ద ఫ్యామిలీ ఆఫ్ ద డాక్టర్ హూ లాస్ట్ హర్ లైఫ్ అంటే ప్రాణాలు కోల్పోయిన వైద్యురాలి కుటుంబం. చూడండి, ద ఫ్యామిలీ ఆఫ్ ద డాక్టర్ హూ లాస్ట్ హర్ లైఫ్. ఎవరైతే ప్రాణం కోల్పోయారో ఆమె డాక్టర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. వుడ్ నెవర్ రీగెయిన్ నార్మల్సీ అంటే ఎప్పటికీ సాధారణ స్థితికి రాదు అని వారు అన్నారు. చూడండి, ప్రాణాలు కోల్పోయిన వైద్యురాలి కుటుంబం ఎప్పటికీ సాధారణ స్థితికి రాదని న్యాయమూర్తులు జేబీ పార్డివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ద నేషన్ వాజ్ ఇన్ షాక్ అంటే దేశం దిగ్భ్రాంతికి గురైంది. బట్ ద కేర్ గివర్స్ కుడ్ నాట్ టర్న్ దేర్ బ్యాక్స్ ఆన్ దేర్ వెయిటింగ్ పేషెంట్స్. బట్ కానీ ద కేర్ గివర్స్ అంటే సంరక్షకులు, కుడ్ నాట్ టర్న్ దేర్ బ్యాక్స్ అంటే వెనుదిరగలేరు, ఆన్ దేర్ వెయిటింగ్ పేషెంట్స్ వేచి ఉన్న రోగుల కోసం సంరక్షకులు వెనుదిరగలేరు. అంటే వారు చాలా కాలం నుంచి రోగుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సంరక్షకులు ఆసుపత్రులలో. కాబట్టి మీరు వెళ్ళి విధులకు హాజరు కండి అని సుప్రీంకోర్టు ధర్మాసనం చెబుతుంది. అలాగే జడ్జెస్ కెనాట్ గివ్ జస్టిస్ స్టాండింగ్ అవుట్ సైడ్ ద కోర్ట్ కాంప్లెక్స్. జడ్జెస్ అంటే న్యాయమూర్తులు, కెనాట్ గివ్ జస్టిస్ న్యాయమూర్తులు న్యాయం చేయలేరు. స్టాండింగ్ అవుట్ సైడ్ ద కోర్ట్ కాంప్లెక్స్ కోర్టు కాంప్లెక్స్ వెలుపల నిలబడి న్యాయమూర్తులు న్యాయం చేయలేరు. లైక్ దట్ అలాగే డాక్టర్స్ కెనాట్ ట్రీట్ పేషెంట్స్ అవుట్ సైడ్ ద హాస్పిటల్స్. చూడండి, లైక్ దట్ అంటే అలాగే, డాక్టర్స్ వైద్యులు, కెనాట్ ట్రీట్ పేషెంట్స్ అంటే రోగులకు చికిత్స చేయలేరు. అవుట్ సైడ్ అంటే వెలుపల, దేర్ హాస్పిటల్స్ వారి యొక్క ఆసుపత్రుల వెలుపల వారు రోగులకు చికిత్స చేయలేరు. జస్టిస్ అండ్ మెడిసిన్ కెనాట్ గో ఆన్ స్ట్రైక్. న్యాయం మరియు వైద్యం సమ్మె చేయరాదు. ఇక్కడ కెనాట్ అని ఉంది. కెనాట్ ప్రకారం చేయలేదు అనే దానికంటే జస్టిస్ అండ్ మెడిసిన్ కెనాట్ గో ఆన్ స్ట్రైక్ అంటే న్యాయం మరియు వైద్యం సమ్మె చేయరాదు అంటే చేయకూడదని అర్థం సుప్రీంకోర్టు ప్రకారం. గో ఆన్ స్ట్రైక్ ఇలాంటివి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే గెట్ బ్యాక్ టు వర్క్ నౌ. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ urged several doctors, associations and bodies which had moved the court.
ఇప్పుడే తిరిగి పనిలో పాల్గొండి అని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ కోర్టును ఆశ్రయించిన అనేక వైద్యుల సంఘాలు మరియు వారి యొక్క సంస్థలకు కోరారు. చూడండి, గెట్ బ్యాక్ టు వర్క్ నౌ అంటే ఇప్పుడే తిరిగి పనిలోకి చేరండి, అంటే ఇప్పుడే తిరిగి విధుల్లోకి చేరండి. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అర్జ్డ్, ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అర్జ్డ్ కోరారు. సెవరల్ డాక్టర్స్ అసోసియేషన్స్ అంటే పలు రకాల వైద్య సంఘాలను, డాక్టర్స్ అంటే వైద్యుల యొక్క, ఎస్ పక్కన అపాస్ట్రఫీ ఉంది, అసోసియేషన్ సంఘాలను, అండ్ మరియు బాడీస్ అంటే వారి యొక్క సంస్థలను, విచ్ హ్యాడ్ మూవ్డ్ ద కోర్టు అంటే ఏవైతే కోర్టును ఆశ్రయించాయో వాటన్నింటినీ కూడా తిరిగి చంద్రచూడ్ కోరారు. అగ్రీయింగ్ విత్ ద బెంచ్, మెడికల్ ప్రొఫెషనల్స్ సెడ్ they were apprehensive about hospital authorities restoring to legal actions against them once they joined duty. Agreeing అంటే ఏకీభవిస్తూ, విత్ ద బెంచ్ అంటే ఆ ధర్మాసనంతో ఏకీభవిస్తూ, మెడికల్ ప్రొఫెషనల్స్ అంటే వైద్య నిపుణులు సెడ్ అన్నారు, దే వర్ అప్రిహెన్సివ్ అబౌట్ హాస్పిటల్ అథారిటీస్ రీస్టోరింగ్ టు లీగల్ యాక్షన్స్ అగెనిస్ట్ దెమ్ వన్స్ దే జాయిన్ డ్యూటీ అంటే ఆసుపత్రి అధికారులు విధుల్లో చేరిన తర్వాత తమపై చట్టపరమైన చర్యలకు దిగడం పట్ల తాము భయపడుతున్నామని చెప్పారు. అప్రిహెన్సివ్ అంటే భయపడుతున్నారు, అబౌట్ గురించి, హాస్పిటల్ అథారిటీస్ ఆసుపత్రి అధికారులు, రిసార్టింగ్ టు లీగల్ యాక్షన్స్ ఎగ్నిస్ట్ దెమ్ వన్స్ దే జాయిన్ డ్యూటీ అంటే ఆసుపత్రి అధికారులు విధుల్లో చేరిన తర్వాత తమపై చట్టపరమైన చర్యలకు దిగడం పట్ల తాము భయపడుతున్నామని చెప్పారు. అంటే ఆసుపత్రి అధికారులు విధుల్లో చేరిన తర్వాత తమపై చట్టపరమైన చర్యలకు దిగడం పట్ల తాము భయపడుతున్నామని చెప్పారు. ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.